Let's take you now to the farmers of Amravati. The day we visit them, it's their 1,600th day of protest. They're fed up and angry. Having given their land to the government with the big capital promise, they're now getting nothing out of the investment. So of all the farmland in Amravati, about 97% of it is with the government. Just about 3% is actually now being cultivated by farmers. I'm standing in one of those farmlands that still belongs to farmers, which is still being cultivated. In other circumstances, you'd see Amravati, considering, of course, how rich it is, the soil, because it's right at the banks of Krishna, full of such banana cultivation. That's no longer the case because the government has taken over a lot of the land, acquired it through agreements. And let's speak to some of the farmers, key stakeholders here. We've heard a lot about how much they've suffered as a result of all of this talk about changing the capital. Let's talk to them and find out what their struggle really has been like. Aya meer cheppandi first. మీ దగ్గర ఎంత ల్యాండ్ ఉన్నింది ఇప్పుడు ఏమో డబ్ చిక్తుందా? మాది 4 ఎకరాలండి. ల్యాండ్ పూలింగ్ ఇచ్చాం. ఆనాడు గవర్నమెంట్ అడిగితే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో జంగిల్ చేసేసారు, రోడ్లు పోసారు, కట్టడాలు కట్టారు. అదంతా జంగిల్ అయిపోయింది. జంగిల్ అయిపోతే ఇప్పుడు మేము పైర్లు పండిలేక కాదు ఇచ్చింది మేము రాజధాని కోసం. రాజధాని లేదు రాష్ట్రం కాబట్టి, రాష్ట్ర విభజిత రాష్ట్రాలకి రాజధాని లేదని చెప్పి మేము భూములు ఇచ్చాం. అంతే తప్ప మేము ఏమి చేయలేక కాదు. మా 196 పంటలు పండే భూములు ఇవి. అట్లాంటి భూములు కూడా మేము త్యాగం చేశాం రాజధాని కోసం. గత ప్రభుత్వంలో ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడే తీసుకోండి 30,000 ఎకరం కావాలని శాసనసభలో బిల్లు ప్యాస్ చేశారు. ప్యాస్ చేస్తేనే ఇచ్చాం మేము, అందరూ ఒప్పుకున్నారు కదా అని. మరి ఆయన 3 ముక్కలు ఆట ఆడాడు. ముంగలు ఏం చెప్పాడు, మేము గెలిచినా కానీ రాజధాని కడతామని చెప్పాడు 2019లో. గెలిచిన తర్వాత 3 ముక్కలు ఆట ఆడి 3 రాజధానులు ఇది ఒక రాజధాని కాదు అని చెప్పి 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. డెవలప్మెంట్ కాలా, అదేగా మా బాధ. చంద్రబాబు నాయుడు ఉండగా 19 వరకు మాకు ప్లాట్ ఎక్కడ ఇవన్నీ కూడా నిర్ణయించి రాళ్లు వేశారు. ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇక అసలు వాటిని డెవలప్ చేయాలి అసలు. లేదు, మీరు ల్యాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ లో రోడ్ వేసేసినారు, అపార్ట్మెంట్ బిల్డ్ చేసేసి కట్టేసి అక్కడే పెట్టేసినారు. సో ఆ డెవలప్మెంట్ అయింది. అది అయినాక ఎవరు రాలేదు ఇక్కడ కదా. అది కాదు మేడం, మా ల్యాండ్ లో గవర్నమెంట్ కావాల్సిన సదుపాయాలు చేసుకుంది. మా ల్యాండ్ లో మాకు ఇంకా డెవలప్ చేయలే. మాకు ఇస్తానన్న 25% భూమికి రోడ్డు మార్గం వేయలా. గవర్నమెంట్ కి అవసరం అయినంత వరకు చేసుకున్నది టైం లేక. ఏది సచివాలయం ఏంటేనో, హైకోర్టు అంటేనో, గవర్నమెంట్ పని జరగటానికి ప్రస్తుతానికి అసలు బస్సులో ఉండి పరిపాలన చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా వచ్చి తెలంగాణ నుంచి ఇక్కడ అమరావతి ఇదే ఆంధ్రప్రదేశ్ విడగొట్టిన తర్వాత విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్ లో బస్సు పెట్టుకుని బస్సులో పరిపాలన చేశాడు ముఖ్యమంత్రి గారు. ఆ పరిపాలన అట్ట కాకుండా అనేది అర్జెంట్ గా ఎక్కడోసారి బిల్డింగ్ కట్టాలని మా భూమిలో గవర్నమెంట్ కావాల్సిన సదుపాయం చేసుకుంది, కానీ మాకు ఇంకా సదుపాయం చేయలా. మాకు చేయడానికి టైం చాలా. ఈ లోపలే గవర్నమెంట్ మారిపోయింది. మాకు ఉన్న చట్ట ప్రకారం హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందండి. అమరావతిలోనే రాజధాని, రైతులకు న్యాయం చేయాలని మానమస్ తీర్పు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది. జగన్ గారు ఏం చెప్పినారంటే 3 రాజధాని పెడతాము, అమరావతి కూడా ఏక రాజధాని ఉంటుంది. సో దాంట్లో మీరు ఏం చెప్పారు? ఏమంటే ఏకైక రాజధాని అంటే ఆనాడు 35,000 ఎకరం మేము 29,000 మంది రైతులు ఇచ్చాం. ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన కూడా ఆనాడు ఒప్పుకున్నాడు. ఇవాళ ఇది ఎగ్జిక్యూటివ్ రాజధాని, అది నాయ రాజధాని, అది ఇంకో రాజధాని అంటే అట్లా అంటే మేము భూములు ఇచ్చేవాళ్ళం కాదు. ఆనాడు ప్రభుత్వం ఇదే రాజధాని, మీకు 9 నగరాలు వస్తాయి, 9 నగరాలు వస్తాయి, మీ ఏరియా ఇలా ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఇంకోసారి ఇది వచ్చింది. ఈ రోడ్లు ఏ మినిమం చిన్న ప్లాట్ తీసుకున్నా 54 అడుగుల రోడ్లు.
అలాంటి మాకు సిఆర్డి చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం మేము భూములు ఇచ్చాము. ఆ చట్ట ప్రకారం మేము చేయమంటున్నాం. ఆ గవర్నమెంట్ లో 3 షిఫ్ట్లుగా 60,000 నుంచి 80,000 మంది వర్క్ చేశారు. బీహార్ నుంచి రాని, ఆంధ్రప్రదేశ్ నుంచి రాని, ఇంకో రాష్ట్రం నుంచి 3 షిఫ్ట్లో 324 గంటలు ఎనీ టైం వర్క్ జరిగినాయి. ఆ వర్క్ జరిగిన టైం పర్లేదు, రాజధాని డెవలప్ అవుతుందన్న టైంలో గవర్నమెంట్ మారిపోయింది. అమరావతి పరిపాలనా రాజధాని ఇక్కడే, 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని ఇక్కడని చెప్పారు. నువ్వు 3 రాజధానులను రుషికొండ తీసుకెళ్తే అట్టండి 35,000 ఎకరాలు ఏమైద్ది కదండి. రైతులు ఏం చేస్తా, అసెంబ్లీ పెడితే 10 రోజులు కూడా అసెంబ్లీ జరగదు. అట్లాంటి దాన్ని ఇక్కడ పరిపాలన రాజధాని తీసుకుని మాకు డెవలప్ లేకుండా నువ్వు తీసుకెళ్తే ఈ రైతులందరూ ఏమైపోతారు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. So you've heard from the farmers here, all of whom are saying right now that what they feel has happened to Amravati has been rather unfair on them, that they gave their land believing that, it's something that will benefit not just them but benefit the state, and none of that has happened. And this is going to be a burning issue even post the elections, there's no doubt about that, with each political party promising the exact opposite, a complete contrast of what their rival is. These farmers now have approached the courts and know full well that the election verdict will decide which way the capital decision will go.